స్వాగతం. కాంగ్రెస్ తీర్థం పోర్చుకున్న మురళీ పంతులు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న పంతులు. పెద్ద శంకరంపేట బీఆర్ఎస్ పార్టీ ఖాళీ. కాంగ్రెస్ పార్టీ నారాయణఖేడ్ శాసనసభ్యులు పట్లోల సంజీవరెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై భారీ స్థాయిలో అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మురళీ పంతులు గతంలో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే పట్లోల్లా కృష్ణారెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారని గుర్తు చేశారు. అనంతరం మురళీ పంతులు గారు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ కోసం, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కోసం ఎంతో కష్టపడి పనిచేశాను. నా కష్టాన్ని గుర్తించలేకపోయారని మురళీ పంతులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా రోజుల నుండి మనకు మురళీ పంతులు గారు వాళ్ళ పార్టీలో కలవాలి అని చెప్పేసి చాలా రోజు అడగడం జరిగింది. అడిగినా కూడా నేను దాన్ని ఆపుకుంటూ రావడం జరిగింది. కొన్ని పండరి ఆడికేస్తాను. అయితే చాలా రోజుల నుంచి కూడా ఆపి అలిగేషన్లు మోపడం జరిగింది. ఆయన సార్ మనకి ఇట్లా నెగటివ్ ఉన్నది ఆయన మీద, వద్దు పార్టీలకు మనకు వద్దు సార్ పోతామని చెప్పారు. తర్వాత మనందరి కార్యకర్తలతోని అందరితో కూడా 2-3 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత మన పెద్ద మనుషులు, మన కాంగ్రెస్ లీడర్లు కానీ వాళ్ళందరి ప్రతి ఒక్కరికి కూడా, ఈవెన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతోని అందరితో కూడా సంప్రదించిన తర్వాత నేను చెప్తే ఆయన వస్తే మనకు లాభం అవుతుందా నష్టం అవుతుందా మన పార్టీలకు. ఎందుకంటే మనం ఇప్పుడు అందరూ ఏమైందంటే శంకరంపేట టౌన్ లో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉన్నదని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. మరి మనం సర్పంచ్ ఎంపీటీసీలు అవన్నీ గెలుచుకోవాలి, మన మండల అధ్యక్షుడు గెలుచుకోవాలని అంటే వాళ్ళకి ఖచ్చితంగా మనం లోకల్ సర్పంచ్ ఎంపీటీసీలు కూడా గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ సంప్రదించిన తర్వాత మురళీ పంతులు గారు మన పార్టీలోకి వస్తే మనకు కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుందా లేదా అని అంటే ప్రతి ఒక్కరు కూడా లేదు సార్ ఖచ్చితంగా లాభం అవుతుంది, మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటే మన పార్టీ బలోపేతం అవుతుంది, మనకి ఈజీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు అందరితో సంప్రదించి అందరూ ఒప్పిక మేరకు మన పార్టీలో జాయిన్ చేసుకుందామని ఇప్పటివరకు 2 సార్లు కూడా ప్రోగ్రాంలు పెట్టి క్యాన్సిల్ అయింది. ఈ రోజు ఇక దసరాకి ఎట్లాగో మనకు బంగారం పెట్టడానికి వస్తారు మీరు అందరు కార్యకర్తలు అని చెప్పేసి అందరి ఒపీనియన్ కూడా తీసుకొని ఈరోజు పార్టీలో చేర్చుకోవాలని డిసైడ్ చేయడం జరిగింది. మీ అందరి కోరిక మేరకు, మీ అందరి సమ్మతం, అందరికీ సమ్మతమే కదా. వాళ్ళు ఇంకొకటి పంతులు గారు ఏం చెప్పారంటే, సార్ మీరు ఏం చెప్తే దానికి కట్టుబడి ఉంటారు. ఏదైనా మీరు అన్నారు కదా ల్యాండ్ అది ఇది అక్కడ స్కూల్ సంబంధించిన ల్యాండ్ కానీ ఇతర ల్యాండ్ అటువంటివి ఉంటే నేను వదిలిపెట్టేస్తాను సార్, స్కూల్కి వదిలిపెట్టేస్తా. ఎక్కడన్నా మీ దృష్టికి వస్తే ప్రభుత్వం పోయేది మీకు వాపసు వదిలిపెట్టేస్తా మీ కోరిక మేరకు అని నేను పంతులు గారికి అది కండిషన్ పెట్టా. మీ అందరి ముంగట కూడా అది నేను చెప్తా ఉన్నా మీకు. ఇలా మన పార్టీ గురించి ఆయన కూడా బలోపేతం చేస్తాడు. పాత సంబంధాలు ఏమన్నా ఉంటే కూడా దానికి పర్సనల్ సంబంధాలు ఏమన్నా ఉండొచ్చు, కానీ మనకు పార్టీ గెలుపుకే కృషి చేస్తాం. ఇంకోటి ఏం చెప్పిన అందరూ మొత్తం అన్ని గ్రామాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తీసుకొని వచ్చి జాయిన్ అవుతా అంటే నేను వద్దని చెప్పాను. నేను తర్వాత మనం ఇంకో ప్రోగ్రాం పెట్టుకుందాం. ఎంపీ గారు ఉంటారు, ఎంపీ గారు మనం కలిసి శంకరంపేట ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని తర్వాత ఒక్కొక్క విలేజ్ గురించి మనం అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడైతే మనం శంకరంపేట పట్టుకే ఉందామని చెప్పాను. మళ్ళా మన పిసిసి అధ్యక్షుడు కూడా మనకి ఏం చెప్పిండంటే, మీరు అందరూ చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి పాత కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని కూడా మన పార్టీలో చేసుకోవాలని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఎందుకంటే చాలా మంది పాత వాళ్ళందరూ జాయిన్ అయిన మనకు అన్ని సిద్రబాబు గారి నియోజకవర్గంలో, జీవన్ రెడ్డి గారి నియోజకవర్గంలో, పొన్నం ప్రభాకర్ గారి నియోజకవర్గంలో అందరు చాలా మంది అన్ని నియోజకవర్గాలు ఎక్కడెక్కడో చాలా మంది పార్టీలోకి రావడం జరిగింది. కాబట్టి పంతులు అయితే మీకు తెలుసు, వెనకడికి తెలుగుదేశం ఉండేనే వాళ్ళ కుటుంబం కానీ కిషారెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు నారాయణఖేడ్ నియోజకవర్గంలో శంకరంపేట కలిసినప్పుడు వాళ్ళైతే మనతోనే పనిచేసింది. మీరందరికీ జంగం సీన్ అందరూ కూడా అప్పుడు కిషారెడ్డి గారితోనే మనకు వాళ్ళందరూ కిషారెడ్డి గారు చేస్తేనే ఈరోజు జంగం సీన్ సర్పంచ్ అయ్యారు, మీకు అందరికీ తెలుసు. తర్వాత బై ఎలక్షన్లో కూడా మనం ఎప్పుడు పనిచేసాం. కిషారెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా మనకందరికి కూడా సహాయ సహకారాలు అందించారు. అన్ని వేరే మండలాల కంటే కిషారెడ్డి గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్లో మీ మండలమే అత్యధిక ఓట్లు నాకు ఇచ్చింది శంకరంపేట మండలం. నాకు ఇంకా అభిమానం ఉండదు. తర్వాత టీఆర్ఎస్ జేఎన్ఎంలో ఇవ్వవచ్చు, కానీ చనిపోయినప్పుడు నాకు మోసం చేయలేదు. మీ మండలం శంకరంపేట మండలం కిషారెడ్డి గారు చనిపోయినప్పుడు మోసం చేయకుండా పాపం ఈరోజు
ఇవాళ చిల్లపల్లి సంఘాన లేడు మన మధ్యన. చిల్లపల్లి సంఘాన అప్పుడు వాళ్ళందరూ కలిసికట్టుగా అందరు నారాయణగౌడ్ కానీ, ఆ తర్వాత మన సంగమేశ్ రెడ్డి కానీ, తర్వాత పటేల్ కానీ, ప్రతి ఒక్కరు కూడా అందరు మనంబడే ఉండి మనకు బై ఎలక్షన్ లా కలిసి ఎంత టార్చర్ పెట్టిన పద్మాదేవేందర్ రెడ్డి, హరీష్ రావు వాళ్ళందరూ. అయినా కూడా ఎక్కడ పోకుండా మనకి బై ఎలక్షన్ లో నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అందుకే అన్ని ఓట్లు వచ్చినాయి. ఇక్కడ అన్ని మండలాలు లేనని ఓట్లు శంకరంపేట రావడం జరిగింది. అది నాకు అభిమానం. ఇంకో చాలా మంది ఏమంటున్నారు, ఇప్పుడు శంకరంపేట మండలము వేరే నియోజకవర్గాలు కొత్తగా అయితే ఇక శంకరంపేట ఉండదు, నారాయణఖేడ్ ఉండదు, వేరే దిక్కు అల్లాదుర్గంకైనా పోతుంది, దానికైనా పోతుంది అని చెప్పేసి దాని గురించి ఇంకా పట్టించుకోకూడదని చెప్పేసి ఎట్లా పట్టించుకోక. ఇప్పుడు మీరు మెజారిటీ ఇచ్చినా గెలిపిస్తే 5 సంవత్సరాల వరకు మీకు శంకరంపేట కూడా నాదే, మీకు శంకరంపేట ప్రజలు కూడా నాకు ఓట్లేసింది. మరి అప్పుడే ఇక ముంగట ఏమైతుందో వేరే దిక్కు పోతుందని మీకు ఇచ్చిపెట్టేస్తే కూడా మంచి పద్ధతి కాదు. నాకు అట్లాంటి మా కిషన్ రెడ్డి గారికి కానీ నాకు కానీ అట్లాంటి ఆలోచనలు ఏం లేవు. అయినా సరే ఖచ్చితంగా మళ్ళా వేరే మండలం వేరే కాన్స్టిట్యూన్సీ పోని ఎక్కడ పోని 5 సంవత్సరాల వరకు మీకు సేవ చేసే నాకు బాధ్యత ఉన్నది కాబట్టి శంకరంపేట అభివృద్ధి గురించి కూడా నేను కృషి చేస్తా ఉన్నాను. ఇదొక్కటే కాదు, ఇంకేస్ తప్పి ఇది శంకరంపేట మండలం ఇంకా వేరే నియోజకవర్గంలో పోయిందనుకుందాం. నాల్కల్ మండలం ఎప్పటికీ మాకు నాల్కల్ మండలం మెజార్టీ ఇస్తుండే. నాల్కల్ మండలం ఇప్పుడు జైరాబాద్ నియోజకవర్గంకు పోయింది, అప్పుడు నారాయణఖేడ్లో ఉండే. ఎప్పటికీ మెజార్టీ. గీతారెడ్డి గారు 2 సార్లు గెలిచారు. ఒకసారి 1000 ఓట్లతో గెలిచారు, ఒకసారి 2000, 3000, 1500, 2000తో గెలిచారు. 2 సార్లు కూడా 4000 మెజార్టీ ఇచ్చింది ఆమె. వేరే మండలాల కంటే ఇది మన నాల్కల్ మండలే 4,000 మెజార్టీ ఇస్తే ఒకసారి 1000తో, ఒకసారి 1500, 2000తో గెలిచింది. ఇప్పటికి ఇంకా నాల్కల్ మండలంలో ఈ రోజు కూడా ఇబ్రాహీంపూర్లు, చీకుర్తి, చాల్కి వీళ్ళందరూ కూడా రత్నాపూర్ వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి బంగారంపేటకు వచ్చి, ఎందుకంటే కిషన్ రెడ్డి సాబ్ మీద ఉన్న అభిమానంతో వాళ్ళు వస్తే కూడా మేమేమంటలేం, జైరాబాద్కి ఎమ్మెల్యే లేడు సార్, మాకు మీరే ఎమ్మెల్యే అని కూడా వాళ్ళు చెప్పుకొని వస్తాం. ఎంపీ సాబ్ ఉన్నాడు, మీరు ఎమ్మెల్యే సార్, మీకు ఏదున్నా మాకు చూసుకోవాలి 2 కళ్ళ లేక అని చెప్తే ఖచ్చితంగా ఉంటాం. కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బతుకున్నప్పుడు మీ మండలాలు అన్ని చూసిండ్రు. తర్వాత రాయకోడ మండలం కూడా కొన్ని గ్రామాలు ఉంటాయి. ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారి నియోజకవర్గాలు ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా మట్టుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా మేము వదిలిపెట్టలేదు. వేరే నియోజకవర్గం పోతే కూడా వాళ్ళకి ఈ రోజు కూడా పనులు చేసి పెడతా ఉన్నాం మేము. అట్లా శంకరంపేట ఉంటే మాకు సంతోషం. ఒకవేళ వేరే నియోజకవర్గం పోతే కూడా మీకు ఎవరిలో వేళలా మేము ఉండి అధికారంలో ఉన్నా లేకున్నా పదవిలో ఉన్నా లేకున్నా మీకు ఖచ్చితంగా మా బాధ్యత, మీ బాధ్యత మాకు. ఎందుకంటే మాతో అయినంత మట్టుకు మేము పనులు చేస్తున్నాం. గతంలో మనకు ఎమ్మెల్యే గెలిపోయినప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా అన్ని ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్నాం మనం. మీ అందరి సహాయ సహకారం వల్ల ప్రతి అంటే శంకరంపేట వస్తుంటుంది. ప్రతి దానికి కూడా మీకు మద్దతుగా ఉన్నా, మీరు నాకు మద్దతుగా ఉన్నారు. వాళ్ళని ఎదుర్కొన్న టీఆర్ఎస్ వాళ్ళు సరే ఎదుర్కొని ఇప్పుడు ఇంత మెజార్టీతో మనం గెలుచుకున్నాం. ఎంపీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం అత్యధిక మెజార్టీతో. కానీ ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే గెలిస్తే లాభం లేదు, మన స్థానిక సంస్థలు గెలవాలి. గెలిస్తేనే, లేకుంటే సర్పంచ్ ఒకటనే మళ్ళీ ఎమ్మెల్యే ఒకటి అంటాడు, సర్పంచ్ ఒకటి అంటాడు, ఒక మున్సిపల్ చైర్మన్ ఉంటాడు. టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ గెలిస్తే వాడు ఒక జాగాలో పైసలు పెట్టాలంటాడు. ఇప్పుడు ఏం డెవలప్ కాలేదు. మున్సిపల్ చైర్మన్ నారాయణఖేడ్ది అవిశ్వాసం పెట్టి మన ఆనంద్ స్వరూప్ షెట్కార్ గారిని మనము చైర్మన్ గా మళ్ళా ఎన్నుకున్న తర్వాత చాలా అభివృద్ధి చేసినాం. ఇక్కడ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల లోపల చాలా అభివృద్ధి చేసినాం. 2 సంవత్సరాల లోపల అని మీకు చెప్తాను. అట్లా డెవలప్మెంట్ అవుతుంది. అందరూ కూడా కలిసికట్టు జోడెద్దులు లేకుంటే ఇప్పుడు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఉంటే కూడా మనకు ప్రాబ్లం ఉండే. ఎంపీ ఎమ్మెల్యే మనమే గెలిచినాం కాబట్టి మీకు ఇప్పుడు ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు గెలుచుకుంటే మనకు తిరుగుండదు. చాలా అభివృద్ధిలో దూసుకుపోతాం. కొంచెం బడ్జెట్ పోనే లోటు ఉంది తప్ప ఇప్పుడు ఇప్పటివరకు మీకు ఏం చేయాలో కూడా అన్ని విధాలు మీకు చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరి కోరిక మేరకు ఈరోజు మురళీపంతులు గారిని మన పార్టీలో చేర్చుకుంటాం. మహేష్ కుమార్ గారు ఒకవేళ వస్తే, లేకుంటే డీసీసీ అధ్యక్షులు గారు వస్తే ఆ రోజు మనం మళ్ళీ మనకు శంకరంపేటలో ఒక సభ పెట్టుకొని ఎంపీ గారిని ఇన్వైట్ చేద్దాం. తర్వాత డీసీసీ అధ్యక్షురాలని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడానికి మనం అందరం కలిసి వచ్చినాము. ఫస్ట్ ధన్యవాదాలు, సంజయ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ, అసలు ఏ పార్టీలో ఉన్నా పార్టీ కోసమే పనిచేస్తా, వ్యక్తిగత అవసరాల కోసం పనిచేయలేను, పార్టీ కోసమే పనిచేస్తా. ఖచ్చితంగా నేను అడుగుజాడల్లో శంకరంపేట అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తా, కార్యకర్తల కోసమే పనిచేస్తా. అరే కొంతమంది నా మీద పడరాక
లేని అభియోగాలు మొక్కారు. అవన్నిటికీ నేను నిరూపించుకోవడానికి నేను తయారుగా ఉన్నా. నా దగ్గర గవర్నమెంట్ భూమి గుంట భూమి ఉన్న 10 గుంటలు నేను నా పట్ట భూమి ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. అది ప్రూవ్ చేయాలి సార్. ప్రూవ్ చేయకుండా అభియోగాలు మొక్కుతుంది. ఎందుకంటే హైవే రావడం వల్ల భూముల రేట్లు పెరగడం వల్ల మా తాతల నుంచి వచ్చిన భూములకు రేట్లు వచ్చినాయి. దాన్ని చూసి కుళ్ళుతోటి నా మీద అబొండాలు మోపుతున్నారు తప్ప నేను ఒక్క గుంట కూడా కబ్జా పెట్టలేదు. ఎవరి దగ్గర రూపాయలు లంచం కూడా తీసుకోలేదు సార్ ఇంతవరకు. అవన్నీ అభియోగాలు మాత్రమే. అవన్నీ నిరూపించుకోవడానికి వాళ్ళు ఎక్కడ శంకరపేటలో సౌడి మీద పెట్టినా ఎక్కడ పెట్టినా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళు రావాలి ముంగట మాట్లాడరు సార్. సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తారు, అంతవరకే చేస్తారు. ఇప్పుడు మీకు కూడా నేను ఏదో డబ్బులు ఇచ్చి పాటలు పోతున్నా మిమ్మల్ని బదనాం చేస్తుంటారు. అంత అవసరము నాకు లేదు. మీకు దేవుడు ఇచ్చిన వరకు మీరు కూడా మంచిగా ఉన్నారు. మీకు కూడా డబ్బులు అవసరం లేదు. కావాలని ఎందుకంటే నన్ను ఎదుర్కోలేక వాళ్ళు అభియోగాలు మోపుతారు సార్. ఇవన్నిటికీ నేను నిరూపించడానికి రెడీ ఉన్నా. రేపొద్దున నా మీద ఎసుంటి అభియోగం వచ్చినా, నా దగ్గర గుంట భూమి వచ్చినా, గజం భూమి దొరికినా గవర్నమెంట్కి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎలాంటి శిక్ష ఇచ్చినా తయారున్నా సార్. మేము పడాలి